సార్ 1 crore 1 CR 1 CR మీ ఇన్వెస్ట్మెంట్ దీంట్లోంచి 50% తీసేయండి, అంటే 50 లక్షలు మీ ఎక్స్పెన్సెస్ పోయింది కదా. 2,000 రూపాయలు ప్రొక్యూర్మెంట్ అవన్నీ పోయింది కదండి. వానికి ఫ్రాంచైజీ వానికి 1000 రూపాయలు ఇచ్చారు కదా, ఇచ్చారా? 500 ప్రొక్యూర్మెంట్ ట్రాక్టర్ దానికి అయిందా, ఇంకో 1000 రూపాయలు లేబర్ కాస్ట్ అయిందా, అంటే 2,500 తీసేస్తే అంటే 50 లక్షలు పోయింది. ఇంకో 50 లక్షలు, ఈ 50 లక్షలు మళ్ళీ మీకు ఎన్ని ఊర్లు అయ్యాయి? మళ్ళీ ఇంకో 2,000 విలేజెస్ ఉంది, అంటే 4,000 విలేజెస్. అప్పుడు మీ బెనిఫిట్ ఎంత అయింది? 1 CR. 4,000ది మళ్ళీ 6,000 విలేజెస్ అయ్యింది. అప్పుడు మీ బెనిఫిట్ ఎక్కడికి వెళ్ళింది? అలా 10,000 విలేజెస్ వరకు మన టార్గెట్. ఇది మన గిన్నీస్ బుక్ రికార్డ్. 10,000 విలేజెస్ ఇంటూ 1000 ఇంటూ 3,000 అయింది. ఇప్పుడు ఎంత? 10,000 1000 ఇంటూ 1000 విలేజెస్. సరే 1000 కేజీలు, 1000 కేజీలు ఇంటూ 3 రూపాయలు. 1000 కేజీలు ఇంటూ 3 రూపాయలు. 3,000 సార్. 3,000 ఏం 3,000 ఏంటిది? 1000 కేజీలు అంటారు. 1000 కేజీలు ఇంటూ 3 రూపాయలు కదా సార్. 3 రూపాయలు అంటే 3,000 ఇంటూ 10,000 30 లక్షలు. 30 లక్షలు. 30 కోట్లు. 30 కోట్లు. 30 కోట్లు. ఇక్కడ నేను ఎంత పని పెట్టాను? ఏమైనా పని చేశారా? నేను పని చేశానా? మీరు పని చేశారా? ఆయన పని చేశారా? ఏ లీడర్ పని చేశాడా? లేదు. 30 కోట్లు వచ్చింది. ప్రతి కంపెనీ డివైడెడ్ బై 2. ఫస్ట్ 5 లక్షలు ఇవ్వండి, అంటే ఎంతమంది అయిపోయారు? 5 లక్షలు చొప్పున మన బిజినెస్ వాళ్ళకి సపోర్ట్ చేస్తే 2,000 ఇంటూ 5 లక్షలు, 2,000 మంది మెంబర్స్. 2,000 మెంబర్స్, 30 కోట్లు, 15 కోట్ల రూపాయలు మీరు దీన్ని పెట్టండి. 15 కోట్లు అందరికీ పంచండి. ప్రతిరోజు మీకు 15 కోట్లు వస్తుంది కదా. ఇలా ఈ ప్రోగ్రామ్ 100 రోజులు నడుస్తుంది కదా. ప్రతిరోజు మీకు డబ్బులు వస్తున్నట్టేనా? 15 కోట్లు డివైడ్ బై 2,000 అంటే ఎంత వచ్చింది మీకు? 3 లక్షలు ఒక్క నెల. రోజుకి? అవును, రోజుకి 3 లక్షలు. మీరు టీం మెయింటైన్ చేయరా? చేస్తారా చేయరా? హాఫ్ తీసేస్తే హాఫ్ 100% చేస్తారు. 3 లక్షలు. నేను వద్దురా బాబు మానేయండి అన్నా కూడా మానేది, చేస్తూనే ఉంటారు. బేస్ అయిపోయింది, వద్దన్నా చేస్తారు.